హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో ఆకు లేకుండా ఇన్స్టెంట్గా మెహందీ ఎలా రెడీ చేసుకోవాలో చూపించేస్తాను ఈ వీడియోలో. దీనికి ముందుగా అయితే ఒక నిమ్మకాయ కావాలి, అలాగే కుంకుమ, రెడ్ అయినా పర్లేదు, మెరూన్ కుంకుమ అయినా పర్లేదు, ఏదో ఒకటి కుంకుమ తీసేసుకోండి. అలాగే కర్పూరం, ఇది షాప్లో దొరుకుతుంది కదండి, మన దేవునికి పూజ చేసే కర్పూరం అండి, అదేనండి, ఏ స్పెషల్ కర్పూరం కాదు, అదే కర్పూరము. ఒక కర్పూరం సరిపోతుంది, చిన్నది ఒక చిన్న సైజు కర్పూరం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను రెడీ చేసేది మెహందీ లిక్విడ్ అనేది స్కూల్లో ఏవైనా ప్రోగ్రామ్స్ కానీ, పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్స్ కానీ ఇన్స్టెంట్గా కావాలి, చేసి పెట్టుకోవాలంటే ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇది పారని అంత తొందరగా అయితే పోదు, అలాగని మెహందీ మనం పెట్టుకున్న కోన్లంత రోజులైతే ఉండదు, పర్లేదు. ఇప్పుడు స్కూళ్ళల్లో ఇన్స్టెంట్గా కావాలి ప్రోగ్రామ్స్కి అంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు అనమాట. దీనికైతే ఒక బౌల్ తీసేసుకోండి, చిన్న బౌల్ తీసేసుకోండి. కర్పూరం స్మాష్ చేసుకోవాలి, కర్పూరాన్ని మొత్తం మెత్తగా స్మాష్ చేసేసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలన్నమాట. బౌల్లో వేసేసుకోవాలి కర్పూరం స్మాష్ చేసుకుంది. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసుకోవాలి రసం అందులోకి. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న కర్పూరం, స్మాష్ చేసిన కర్పూరం దాంట్లోకి నిమ్మకాయ జ్యూస్ అనేది పిండేసుకోవాలి, అందులోకి సరిపడినంత పిండేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కుంకుమ కూడా వేసేసుకోవాలి, లిక్విడ్కి నిమ్మకాయ రసానికి సరిపోయినంత కుంకుమ వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. గట్టిగా ఉండొద్దు, అలాగని లూజ్గా ఉండకుండా కలుపుకోవాలి. గట్టిగా ఉంటే ఏమవుతుందంటే అతుక్కోదు చేయికి, మరి లిక్విడ్లా ఉంటే హ్యాండ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, మనం డిజైన్ కానీ చందమామ కానీ పెట్టడానికి రాదనమాట. అందుకని కలిపేటప్పుడు చూసుకొని కలుపుకోవాలన్నమాట. రసానికి ఎంత సరిపోతుందో అంతే కుంకుమ వేసుకొని మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. అసలు ఉండలు అనేవి ఉండకుండా మెత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో మంచిగా కలిపేసుకోవాలి. నిమ్మకాయ రసాన్ని ప్లస్ కర్పూరం పొడిని మంచిగా అందులో కుంకుమలో కలిసిపోయేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసి ఇప్పుడు మనం దీన్ని ఇయర్ బడ్తో కానీ లేకపోతే మన ఫింగర్తోనైనా కానీ పెట్టేసుకోవచ్చు అనమాట. డిజైన్ కావాలంటే డిజైన్ వేసుకోవచ్చు, చందమామ కావాలంటే చందమామ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చందమామ పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ వీడియో మీకు చూపించడం కోసమే చేస్తున్నా, బయటికి ఏమి వెళ్ళట్లేదు కాబట్టి నేనైతే చందమామ పెట్టేసుకుంటున్నాను ఫింగర్ తోటి. ఏ ఇయర్ బడ్ కానీ ఏది కానీ యూజ్ చేయకుండా ఓన్లీ ఫింగర్తోనే పెట్టేసుకుంటున్నాను అనమాట చందమామ. మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు అండి, ఇది కోన్లా కూడా మనం వాడుకోవచ్చు. చాలా కలుపుకొని, ఎక్కువ క్వాంటిటీలో కలుపుకొని కోన్లాగా చుట్టేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. డిజైన్స్ కూడా బాగుంటుంది. చెప్తున్నా కదా, పారాని అంత జల్దీ అయితే పోదు, అలాగని కోనున్న రోజులు కూడా ఉండదు. నేనైతే ఇలా పెట్టేసుకున్నాను అనమాట, చందమామ పెట్టేసుకొని ఫింగర్కి ఇట్లా కప్స్ లాగా పెట్టేసుకున్నాను. ఇది ఆరిన తర్వాత ఇంకో హ్యాండ్ కూడా పెట్టుకుంటాను అనమాట. మీ ఇష్టం అండి, మెరూన్ కలర్ కావాలంటే మెరూన్ కలర్ వాడుకోవచ్చు కుంకుమ, లేదు రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ కుంకుమ వాడుకోవచ్చు. ఇంకా సింధూరం అవి ఉంటే మాత్రం మంచిగా హ్యాపీగా అవి కలిపేసుకుంటే ఇంకా బాగుంటుందండి కలర్ అయితే. ఇదైతే ఆరనిద్దాము, ఒక 5 మినిట్స్లో ఆరిపోతుంది, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, ఒక 5 మినిట్స్ ఆరనిస్తే సరిపోతుంది. ఇది ఆరిపోయిందండి, 5 మినిట్స్ అయిపోయింది, ఆరింది. చూసారా
ఇలా డ్రై అయ్యవని ఇవ్వాలి. డ్రై అయిపోయిన తర్వాత వాటర్లో కడిగేసుకుంటే అయిపోతుంది. ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది కలరు. చూడండి మీ ముందే కడుగుతున్నా. కొన్ని వాటర్ తీసేసుకొని కడుక్కోవాలి. మరీ రాశి కడగొద్దండి, ఎందుకంటే మనం పెట్టిన డిజైన్ అనేది ఖాళీ ఉన్న ప్లేస్లో అంటేసి మొత్తం స్ప్రెడ్గా అయిపోయి ఎర్రగా అయిపోతుంది హ్యాండ్ మొత్తము. సో కొంచెం చూసుకొని మెల్లమెల్ల కడుక్కోవాలన్నమాట. చూసారా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇన్స్టెంట్గా వస్తాయండి కలర్స్ అయితే, ఎంత బాగున్నాయి టిప్స్. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చూపించాను, అది వేరే టిప్, ఇన్స్టెంట్ది లిక్విడ్ది. చూసేయండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఓకేనా? చూసారా ఎంత బాగా వచ్చిందో. రియల్ మన ఆకు మీదగా పెట్టుకున్నట్టే వచ్చేసింది కలరు. ఇలా వస్తుందండి కలరు. ఓకే అండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.